ఇంట్లో దోసపిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్‌గా ఇలా టొమాటో దోసలు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. దీంట్లోకి మనం బేకింగ్ సోడా వేయాల్సిన పని కూడా లేదనమాట. అప్పటికప్పుడు ఇన్స్టెంట్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దీనికోసం ఒక 2 దాకా టొమాటోస్ తీసుకొని, ఒక ఆనియన్ తీసేసుకోవాలి. 1 కప్ దాకా బియ్యపు పిండి వేసుకొని, ఒక హాఫ్ కప్ దాకా శనగపిండి వేసుకోవాలి. ఒక పావు కప్పు దాకా గోధుమ పిండి వేసుకొని, ఒక అర కప్పు దాకా పెరుగు, ఒక 5 దాకా వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ దాకా జీలకర్ర, మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని వాటర్ వేసేసుకొని ఫైన్‌గా ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ దాకా కారం వేసేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని కలిపేసుకోవాలన్నమాట. తర్వాత అట్ల ప్యానం బాగా వేడయ్యేలాగా చూసుకొని అప్పుడు ఇలా దోసల్లా వేసేసుకోవాలన్నమాట. తర్వాత పైన లైట్‌గా ఆయిల్ వేసేసుకొని దోసల్ని బాగా రోస్ట్ అయ్యేంత వరకు బాగా కాలనివ్వండి. అంతే, సూపర్ టేస్టీ టొమాటో దోసలైతే రెడీ అయిపోయాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే గనక లైక్ చేసి ఫాలో చేసి